అండి వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో నేను బ్రేక్ఫాస్ట్ ఎగ్ దోశ చేస్తున్నానండి. సో దానికి ఎర్రకారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రిపరేషన్ చూపిస్తాను. 15 to 20 ఎండుమిరపకాయలు, ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు, ఇది పెద్దగా ఉంది కాబట్టి వెల్లిపాయ ఒక 7 to 8 తీసుకున్నాను. ఇది చాలా చిన్న వీడియో అండి. ఇదంతా వేసేసుకొని మిక్సీ వేసేసుకుందాం. దీంట్లో కొంచెం టేస్ట్కి సాల్ట్ వేసేసుకొని మిక్సీ వేసేసుకుందాం. ఇలా మిక్సీ వేసేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్లా చేసేసుకుందాం. ఇలా మంచిగా స్మూత్గా పేస్ట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు దీనికి ఒక చిన్న తాలింపు ఉంటుంది. దాని ప్రిపరేషన్ చూసామా. కడాయి పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని, హాఫ్ స్పూన్ ఆవాలు వేసేసుకొని అది ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్న ఎర్రకారం దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్లేమ్ని. మంచిగా ఆయిల్ పైకి వచ్చే వరకు, సపరేట్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకున్నాం. మన ఎర్రకారం రెడీ అయిపోయిందండి. దోశకి ఎర్రకారం రెడీ అయిపోయిందండి. ఇంకా దోశ ఎలా వేయాలని కూడా చూపిస్తానండి. ఒకటి వేసి చూపిస్తాను. కావాలండి ఐరన్ తవ్వ కాబట్టి మనం చేసే ముందు ఒక 10 నిమిషాల ముందు సిమ్లో పెట్టుకొని వెయిట్ చేసేసుకోవాలి. మంచిగా రౌండ్గా తిప్పేసుకొని ఎగ్ దోశకి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్గా వచ్చేటప్పుడు, ఇలా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో 1 స్పూన్ కారం వేసేసి దీన్ని కారంతో పాటు ఎగ్ని బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా మంచిగా ఎగ్ కారం మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని సైడ్లంతా ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకో సైడ్ ఫ్రై చేసుకోవాలి. ఇంకొక సైడ్ ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకోవాలి. అయిపోయిందండి. ఎగ్ దోశ కూడా ప్రిపేర్ చేసేసాను. ఇంకెందుకండి లేట్. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ఎగ్ కారం ప్రిపేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్ వీడియో ఫుల్గా వాచ్ చేయండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. నార్మల్గా మనం ఇలానా తినొచ్చు, లేకపోతే పల్లి చట్నీతోనా, కొబ్బరి చట్నీతోనా, పుట్నాల చట్నీతోనా, మనం ఇప్పుడు ఎర్రకారం ప్రిపేర్ చేసాం కదా దాంతోనా తినొచ్చండి. ఇలాగా తినొచ్చండి.